ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడతాను. మీరు నిజంగా సంతోషంగా బ్రతుకుతున్నారా? లేదా రోజులు గడుపుతున్నారా? ఈ ప్రశ్న వినడానికి చిన్నదిగా అనిపిస్తుంది, కానీ దీని లోతు చాలా పెద్దది. ఎందుకంటే మనలో చాలామంది ఉదయం లేస్తాం, పని చేస్తాం, ఫోన్ చూస్తాం, రాత్రి పడుకుంటాం, మళ్ళీ మరుసటి రోజు అదే జీవితం. కానీ మనసుకు విశ్రాంతి ఉంటుందా? ఇప్పుడు నిజం చెప్పండి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీ మనసు నిశ్శబ్దంగా ఉంటుందా లేదా? నిన్నటి ఇన్సల్టింగ్ మాటలు గుర్తుకొస్తున్నాయా? జరగని భయాలు వెంటాడుతాయా? నా జీవితంలో ఇలా ఎందుకు ఉంది అనే ప్రశ్న కుదిపేస్తుందా? ఇవన్నీ ఉంటే మీరు బలహీనులు కాదు, మీరు అలసిపోయిన మనసుతో ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శరీరం అలసిపోతే నిద్రతో విశ్రాంతి వస్తుంది, కానీ మనసు అలసిపోతే అక్కడే మన జీవితం కష్టమవుతుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, నా జీవితం కష్టంగా ఉండటానికి కారణం ప్రపంచమా, లేక అవకాశాలు లేకనా, అదృష్టం లేకనా అని. కానీ నిజమేంటో తెలుసా? మన మనసే మన శత్రువు. పగలు బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ పడుకున్నాక మనసు మనల్ని వదలలేదు. పాత తప్పులు, భవిష్యత్ భయాలు, ఇతరులతో పోలిక. అప్పుడు అనిపిస్తుంది, ఇంత గందరగోళం నా జీవితంలో ఎందుకు ఉంది? అప్పుడే మనకు ఒక నిజం అర్థమవుతుంది. మన జీవితంలో సమస్యలు రావడం కాదు సమస్య, మనసు వాటిని వదలలేకపోవడమే సమస్య. మీరు గమనించారా? మన శరీరానికి డాక్టర్ ఉన్నాడు, మందులు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి, కానీ మనసుకి ఎవరూ అడగరు, ఎవరూ వినరు, ఎవరూ శిక్షణ ఇవ్వరు. అందుకే మనసు దాన్ని ఇష్టం వచ్చినట్టు అది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక నిమిషం కూర్చొని ఏ ఆలోచన లేకుండా ఉండాలని ప్రయత్నించండి, కుదరదు. ఎందుకంటే మనసు మన చేతిలో లేదు, మనమే మనసు చేతిలో ఉన్నాం. ఇది భయంకరమైన నిజం. నీ జీవితాన్ని మార్చాలంటే నీ మనసుతో స్నేహం చేయాలి. అసలు మనసుతో స్నేహం అంటే ఏంటి? మనసుతో స్నేహం అంటే ధ్యానం. నిజం చెప్పాలంటే చాలామందికి ధ్యానం మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఇది సాధువుల పని, ఇది నాకెందుకు, నా సమస్యలు దీనితో తీరవని అనుకుంటాము. కానీ జీవితంలో ఒక దశ వస్తుంది, అక్కడ లాజిక్ పనిచేయదు, సలహాలు పనికిరావు, మనసు వినదు. అప్పుడు మనం ధ్యానాన్ని ప్రయత్నిస్తాము. ఫస్ట్ రోజు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోవాలి, ఏ మార్పు ఉండదు. రెండో రోజు ఇంకా ఎక్కువ ఆలోచనలు. మూడో రోజు మనసు నిలకడగా ఉండదు. అప్పుడు అనిపిస్తుంది, ఇది నన్ను పిచ్చివాడిని చేస్తుంది. కానీ అర్థమవుతుంది ఒక విషయం, ఇప్పటి వరకు మనసు లోపల దాచినవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి అని. ఇది చెడు కాదు, ఇది శుభ్రపరిచే ప్రక్రియ. ధ్యానం అంటే శాంతి కాదు, ధ్యానం అంటే నిజం ఎదుర్కోవడం. మీ భయం, మీ కోపం, మీ అసంతృప్తి అన్నీ మీ ముందుకు వస్తాయి. అక్కడే చాలామంది ఆగిపోతారు, కానీ అక్కడే మార్పు మొదలవుతుంది. పురాణాల్లో మనసుకు ఉన్న శక్తి మీ జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఇది మాయ కాదు, అద్భుతం కాదు, మాటల మంత్రం కాదు, ఇది శిక్షణ. మీరు ఇప్పటి వరకు బయట ప్రపంచాన్ని గెలవాలని ప్రయత్నించారు. ఇప్పుడు మీ మనసును గెలవాలని ప్రయత్నించండి. ఎందుకంటే మనసును గెలిచిన వారు తన జీవితాన్ని గెలుస్తారు. ఇంతవరకు మీరు విన్నది ఒక ప్రశ్న, ఒక గందరగోళం, ఒక మనసు పోరాటం. కానీ ఇప్పుడు అసలు విషయం మొదలవుతుంది. ఎందుకంటే ధ్యానం గురించి మాట్లాడడం ఒకటి, ధ్యానం అనుభవించడం మరొకటి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏం మారిందో కాదు, మనలోని నెగిటివ్స్ ఏం పోయాయో తెలుసుకోండి. మనము వాటితో పోరాడము. మన భయాలు, మన అహంకారము, మన తప్పుడు నమ్మకాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. ధ్యానం మన జీవితాల్ని ఎలా మారుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా న్యూ వీడియోస్ చూడండి. మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, ధ్యానం మొదలుపెట్టిన రోజు మన జీవితం మారదు, మనసు ప్రశాంతం కాదు, సమస్యలు మాయమవ్వవు. నిజం చెప్పాలంటే మనసు ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంది. మొదటి రోజు కళ్ళు మూసుకోగానే శ్వాస మీద దృష్టి పెట్టాలని ప్రయత్నించిన నిన్న జరిగిన అవమానం, పాత అవమానం, రేపటి భయం అన్నీ ఒకేసారి గుర్తుకు వస్తాయి. అప్పుడు అనిపిస్తుంది, నేను బలహీనుడిని, నా మనసు నా మాట వినదు అని. రెండో రోజు ఇంకా కష్టం, ఎందుకంటే ఇది పని చేయడం లేదు అనే ఆలోచన కూడా వస్తుంది. ఇది చాలామందికి జరుగుతుంది. అందుకే చాలామంది ఆగిపోతారు. కానీ ఆగిపోవడమే మన పాత జీవితం. మనసు నిశ్శబ్దంగా ఉండడం దాని సహజ స్వభావం కాదు. శిక్షణ లేకపోతే అది తిరుగుతూనే ఉంటుంది. మనము శరీరానికి వ్యాయామంతో శిక్షణ ఇస్తాము, కానీ మనసుకి ఎప్పుడైనా శిక్షణ ఇచ్చామా? మూడో రోజు ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. కళ్ళు మూసుకున్న ఆలోచనలు వస్తాయి, కానీ
మనము వాటితో పోరాడము, వాటిని తరిమేయము, కేవలం చూస్తాము. ఆలోచన వస్తుంది, ఆలోచన వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఒక చిన్న స్పేస్ కనిపిస్తుంది. ఆ స్పేసే శాంతి. అక్కడ మనకు అర్థమవుతుంది, ధ్యానం అంటే ఆలోచనలు ఆపడం కాదు, ధ్యానం అంటే ఆలోచనలకు బానిస కాకపోవడం. ధ్యానం 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఇలా పెంచుకుంటూ చేస్తున్నప్పుడు గమనించండి, ఎవరు మనల్ని బాధ పెట్టినా వెంటనే కోపం లేదు, పరిస్థితి మారలేదు, కానీ స్పందన మారింది. అది చిన్న మార్పు కాదు, అది శక్తి. ఇంతకాలం బలమైన మనిషి అంటే అన్నీ తట్టుకునేవాడు. కానీ ధ్యానం మనకు నేర్పిస్తుంది, బలమైన మనిషి అంటే అన్నీ గమనించగలిగేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ధ్యానం కంటే ముందు చిన్న మాట కూడా మనల్ని బాధ పెట్టేది. ఇతరులతో పోల్చుకుంటూ కుంగిపోయేవాళ్ళం. ధ్యానం తర్వాత ఇది నా ఆలోచన లేదా నా అలవాట అని ప్రశ్నించుకుంటే అక్కడే ఆలోచన బలహీనమవుతుంది. ధ్యానం మనల్ని ధనవంతుడిని చేయలేదు, సమస్య లేని జీవితం ఇవ్వలేదు, కానీ సమస్యలను ఎదుర్కొనే మనసు ఇచ్చింది, భయాన్ని గుర్తించే చూపు ఇచ్చింది. ఇది చాలా పెద్ద మార్పు. అప్పుడు అనిపిస్తుంది, జీవితంలో మొదటిసారి నేను నేనే అని. మాటల మధ్యలో కాదు, ఆలోచనల మధ్యలో కాదు, నిశ్శబ్దంలో. నిశ్శబ్దం అంటే శూన్యం కాదు, నిశ్శబ్దం అంటే శక్తి. ఇప్పటి వరకు మన మనసు నడిపించింది, మన భయాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ధ్యానం తర్వాత మీరు మీ మనసుని నడిపిస్తారు, మీరే నిర్ణయాలు తీసుకుంటారు. ఇది నిజమైన మార్పు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ధ్యానం ఒక రోజులో జీవితాన్ని మార్చదు, కానీ రోజు రోజుకు మీరు జీవితాన్ని ఎలా చూస్తారో అలా మారుతుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇది అందరికీ సాధ్యమా? దానికి ఆన్సర్, మీరు శ్వాస తీసుకుంటే ధ్యానం చేయగలరు, అంతే. ధ్యానం మనకు ప్రపంచం ఎలా ఉందో చూపదు, కానీ మీరు ఎలా ఉంటారో చూపిస్తుంది. మరి మిమ్మల్ని మీరు తెలుసుకున్న రోజు మీ జీవితం మారడం మొదలవుతుంది. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ధ్యానం పనిచేస్తుందా అని. అది ఇప్పుడే తెలుసుకుందాం. ఇప్పుడు మనం మనసు యొక్క యుద్ధాన్ని చూడబోతున్నాం. ఈ యుద్ధం కురుక్షేత్రంలో కాదు, మీ లోపల జరుగుతోంది. మహాభారతంలో అర్జునుడు ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారి, ఎప్పుడూ లక్ష్యం తప్పని యోధుడు, గురువు ద్రోణాచార్యుడి ప్రియ శిష్యుడు. అలాంటి అర్జునుడు యుద్ధరంగంలో నిలబడ్డాడు, గాంధీవం చేతిలో ఉంది, శత్రువు ఎదురుగా ఉన్నాడు. అయినా చేతులు కంపించాయి, మనసు తడబడింది, కళ్ళు నీటితో నిండిపోయాయి. ఇది ఓటమి కాదు ఫ్రెండ్స్, ఇది మనసు ఓవర్లోడ్. ఇప్పుడు ఆలోచించండి, మీరు కూడా ఇలాగే అవకాశం దగ్గరికి రాగానే భయపడ్డారా? విజయం ముందు వెనక్కి తగ్గారా? నేను చేయలేను అని అనుకున్నారా? అర్జునుడు అదే స్థితిలో ఉన్నాడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, కృష్ణ, నా మనసు నా మాట వినడం లేదు, యుద్ధం చేయలేను అని. ఇది బలహీనత కాదు, ఇది నిజాయితీ. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆయుధాలు ఇవ్వలేదు, యుద్ధ పద్ధతులు చెప్పలేదు, శత్రువుల్ని దూషించలేదు. అయితే ఏం చేశాడు? మనసుని బోధించాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మొదటి పెద్ద సత్యం ఏంటో తెలుసా? నీ బాధ పరిస్థితుల వల్ల కాదు, నీ అటాచ్మెంట్ వల్ల. ఇది వినడానికి కఠినంగా ఉంటుంది, కానీ నిజం ఇదే. అర్జునుడి సమస్య యుద్ధం కాదు, మరణం కాదు, అటాచ్మెంట్. అదే మన సమస్య కూడా. శ్రీకృష్ణుడు చెప్తాడు, అర్జున, మనసు అశాంతిగా ఉంటే బుద్ధి పనిచేయదు. ఇది ఆధునిక సైకాలజీ కూడా చెప్తుంది, కానీ ఇది 5000 సంవత్సరాల క్రితమే గీతలో ఉంది. అప్పుడు కృష్ణుడు తీసుకొచ్చిన మార్గం ధ్యానయోగం. కృష్ణుడు చెప్పలేదు యుద్ధం వదిలేయని, అతను చెప్పింది నీ మనసును స్థిరం చేసుకో. ధ్యానం అంటే ఏమిటో శ్రీకృష్ణుడు ఎలా వివరిస్తాడో తెలుసా? మనసుని ఒక్కచోటే నిలిపే శక్తి. ఇది పారిపోవడం కాదు, కళ్ళు మూసుకోవడం కాదు, సాక్షిగా ఉండడం. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట ఉంది, నిన్ను నీవే రక్షించుకోవాలి. ఇది మోటివేషన్ కాదు, బాధ్యత. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏం నేర్పాడు? భయం రావడం తప్పు కాదు, కానీ భయానికి బానిస కావడం తప్పు. ఇదే ధ్యానం. అర్జునుడు యుద్ధానికి ముందు ధ్యానం చేశాడు, మనసుని స్థిరం చేసుకున్నాడు, అప్పుడు మాత్రమే యుద్ధం చేశాడు. అంటే యుద్ధం ముందు మనసు శిక్షణ, యుద్ధం తర్వాత విజయం. ఇది ఫార్ములా. ఇది కేవలం అర్జునుడికే కాదు, మన ఎగ్జామ్స్కి, మన బిజినెస్లకి, మన జీవిత నిర్ణయాలకు అన్నిటికీ ఇదే. కృష్ణుడు అర్జునుడికి శాంతి ఇవ్వలేదు, స్పష్టత ఇచ్చాడు. శాంతి తాత్కాలికం, స్పష్టత శాశ్వతం. ధ్యానం మీకు ఇదే ఇస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, మీ జీవితంలో ఎన్నిసార్లు ఎమోషనల్లో తప్పు నిర్ణయాలు తీసుకున్నారు? అర్జునుడు కూడా అలాగే చేసేవాడు, కానీ ధ్యానం నిర్ణయం ముందు విరామం ఇచ్చింది. ఆ విరామమే శక్తి. కృష్ణుడు చివరిగా అర్జునుడిని అడుగుతాడు, నీ మోహం పోయిందా? అర్జునుడు అంటాడు, నా స్మృతి తిరిగి వచ్చింది. ధ్యానం అంటే కొత్తగా ఏదో నేర్చుకోవడం కాదు, మీ నిజ స్వరూపాన్ని గుర్తు తెచ్చుకోవడమే స్మృతి. ఇప్పటి వరకు మనం మన అనుభవం చూసాం, అర్జునుడి యుద్ధం చూసాం.
ఇప్పుడు అసలు ప్రశ్న, ధ్యానం చేస్తే రోజువారీ జీవితంలో నిజంగా ఏం మారుతుంది? కథల్లో కాదు, పుస్తకాలలో కాదు, మన జీవితంలో. ముందుగా ఒక నిజం చెప్పాలి. ధ్యానం చేసినంత మాత్రాన మీ సమస్యలు మాయమవ్వవు, మీ జీవితం పూలతో నిండిపోదు, మీ బాధలు బాధ్యతలు తగ్గవు. అయితే మీరు సమస్యలకి ఎలా స్పందిస్తారో అది అలా మారుతుంది. ఇదే అసలు శక్తి. ధ్యానం ముందు ఎవరో ఒక మాట అంటే కోపం, పరిస్థితి కష్టమైతే భయం, ఆలస్యమైతే ఆందోళన. ఇవి మన అలవాట్లు. ధ్యానం తర్వాత ఒక చిన్న విరామం వస్తుంది. ఆ విరామంలో మీరు చూస్తారు, నేను ఎలా స్పందించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలా. ఆ విరామమే మీ స్వేచ్ఛ. ఫర్ ఎగ్జాంపుల్, ధ్యానానికి ముందు ఎవరైనా నన్ను నిర్లక్ష్యం చేస్తే ఆ రోజు మొత్తము మైండ్ అప్సెట్ అయిపోయేది. ధ్యానం తర్వాత అదే పరిస్థితి, కానీ ఆ రోజు ప్రశాంతంగా ఉండేది. ప్రపంచం మారలేదు, నేను మారాను అని. భయం అంటే ఏమిటి? భవిష్యత్తులో జరగని విషయాన్ని ఈ క్షణంలో అనుభవించడం. ధ్యానం మీకు నేర్పుతుంది ఈ క్షణంలో ఉండడం. ఈ క్షణంలో భయం లేదు, పశ్చాత్తాపం లేదు, ఉన్నది ఒకటే శ్వాస. మీరు గమనించారా? భయం వచ్చినప్పుడు శ్వాస వేగంగా మారుతుంది, శరీరం గట్టిపడుతుంది. ధ్యానం చేసినవాడు శ్వాసని గమనిస్తాడు, శరీరాన్ని తేలిక చేస్తాడు. అక్కడే భయం కరిగిపోతుంది. ఇది ధైర్యం కాదు, స్పష్టత. మన జీవితంలో ఎన్నిసార్లు ఆవేశంలో తప్పు నిర్ణయాలు తీసుకున్నాం. అప్పుడే మనకు అనిపిస్తుంది ఇంతకాలం మనము ఇతరుల అభిప్రాయాలతో జీవితం నడిపాము అని. ధ్యానం మనకి ఇచ్చేది మన అభిప్రాయం. బలం అంటే ఏమిటి? బలం అంటే పడిపోవడం కాదు, పడిపోయాక మళ్ళీ లేవగలగడం. ధ్యానం మీకు ఇదే ఇస్తుంది. చాలామంది అనుకుంటారు ధ్యానం చేస్తే ప్రపంచం వదిలేయాలి అని. అది అబద్ధం. ధ్యానం నేర్పేది ప్రతిదాన్ని పట్టుకొని బాధపడవద్దు, వదిలి పారిపోవద్దు. భగవద్గీత చెప్తుంది మనసు స్థిరంగా ఉంచుకొని పని చేయి. ధ్యానం ఇదే. ధ్యానం చేసిన వాడి జీవితం నెమ్మదిగా ఉంటుంది, కానీ బలహీనంగా కాదు. ఆలోచించి మాట్లాడతాడు, చూసి నిర్ణయం తీసుకుంటాడు, వినే శక్తి పెరుగుతుంది. ఇది న్యాయకత్వ లక్షణం. ధ్యానం అంటే జీవితాన్ని వదిలివేయడం కాదు, జీవితాన్ని పూర్తిగా జీవించడం. ఇక్కడ ఒక లోతైన నిజం ఉంది. ధ్యానం మిమ్మల్ని కొత్త వ్యక్తిని చేయదు, కానీ మీలో ఉన్న నిజమైన వ్యక్తిని బయటకు తీసుకొస్తుంది. అందుకే మార్పు నెమ్మదిగా ఉంటుంది, కానీ శాశ్వతంగా ఉంటుంది. మీ జీవితం కష్టంగా ఉందా, లేదా మీ మనసు అలసిపోయిందా? ఎందుకంటే జీవితం మారకపోయినా మనసు మారితే జీవితం భరించలేనిది కాదు, అర్థవంతమైనది అవుతుంది. ఇప్పటి వరకు మనసు ఎలా మారుతుందో చూసాం, కానీ ఇప్పుడు శక్తి ఎలా మేల్కుంటుందో చూడాలి. ధ్యానం ద్వారా మనసు మారుతుంది. మనం ఎలా నిశ్శబ్దాన్ని, స్పష్టతను పొందుతామో చూసాం. కానీ శక్తి అంటే ఏమిటి? అది మనకు ఎలా వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం మన పురాణాలు ఇస్తాయి. హనుమంతుడు లంకలో రాముని కోసం ఒక అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. కొండలు ఎగరడమే కాదు, భయాన్ని ఎదుర్కొన్నాడు. శత్రువులను కాకుండా లోపలి బలాన్ని పెంచుకున్నాడు. మనలో చాలామందికి అతను కేవలం ఒక దేవుడు మాత్రమే అనిపించవచ్చు, కానీ నిజం ఏంటంటే హనుమంతుడు మనలో ప్రతి ఒక్కరిని ప్రతిబింబిస్తాడు. మనలో శక్తి, ఫోకస్, ధైర్యం ఉన్నప్పుడు అది బయటకు రావడం కోసం ధ్యానం, ఆత్మవిశ్వాసం కావాలి. హనుమంతుడు అనేక గుణాల కలయిక. భక్తి, ధ్యానం, శక్తి, ఫోకస్. మన జీవితంలో కూడా ఇదే రూల్. హనుమంతుడు రాముని కోసం ఏం చేశాడంటే 100% విశ్వాసం, 100% అంకితభావం, ఒక్క సంకోచం కూడా లేదు. మన జీవితంలో మనసు నిర్ధారించాలి, నేను చేయగలను, ఎందుకంటే నా లోపల శక్తి ఉంది. హనుమంతుడు లంక నుండి సముద్రాన్ని దాటాడు, అది సాధ్యం కాదు అనిపించిన ఏకాగ్రతతో. మన జీవితంలో కూడా ఒక పని చేస్తున్నప్పుడు భయాలు, సందేహాలు, ఇతరుల మాటలు మనల్ని ఆపకూడదు. ధ్యానం మాత్రమే మనకి ఫోకస్ ఇస్తుంది. హనుమంతుడు రాక్షసుల మధ్యకి వెళ్ళాడు, అయినా భయపడలేదు. మన జీవితంలో కూడా భయాలు మనలో లేవు. భయం మనం ఇచ్చే ఒక ఆలోచన మాత్రమే. ధ్యానం, ఫోకస్, విశ్వాసం కలిపితే ఏ భయం గెలవదు, ఏ అడ్డంకి అడ్డుకోదు. హనుమంతుడు కొండలను ఎగరగలడు. అతని శక్తి లెక్కలేనటువంటిది. మనసు నిశ్శబ్దం, ఆలోచనలపై నియంత్రణ. అదే మనకు ధ్యానం ద్వారా వస్తుంది. ధ్యానం, ఫోకస్ హనుమంతుడి మైండ్ సెట్ అయితే, శక్తి మీలో ఉందని తెలుసుకుంటే అసాధ్యాన్ని సాధ్యం చేయగలరు. హనుమంతుడి శక్తి మన లోపలే ఉంది. ధ్యానం, ఫోకస్, విశ్వాసం కలిపితే మీరు ఎవరినీ పోల్చకుండా మీరు అసాధ్యాన్ని సాధిస్తారు. అసలైన శక్తి బయట నుండి రావడం కాదు, లోపలి మనసు నుండి వస్తుంది. అది హనుమంతుని లోపల శక్తి ద్వారా ప్రదర్శించబడింది. మనలో కూడా ఇదే. పరిస్థితులు మారకపోయినా ఇతరులు మనల్ని, మనసు శక్తిని మేల్కొల్పితే మీరే విజేత. హనుమంతుడు సముద్రాన్ని దాటే ముందు సముద్రం పెద్దది, తొలగించలేము అనిపిస్తుంది, భయం కూడా వేస్తుంది. కానీ అతడు ఏం చేశాడో తెలుసా? చిన్న దశలుగా, ఒక్కో అడుగు, ఒక్కో శ్వాస. మన జీవితంలో కూడా ఇదే. ఒకే ఒక్క రోజు, ఒకే ఒక్క నిర్ణయం, ఒకే ఒక్క విరామం
మన పెద్ద లక్ష్యాన్ని చేరుకుంటాము. ఫ్రెండ్స్, ధ్యానం చేస్తే, ఫోకస్ పెంచితే, విశ్వాసం ఉంచితే మీ లోపల హనుమంతుడు మేల్కుంటాడు. అసాధ్యమైనది సాధ్యమే. అవసరం ఏంటంటే నిశ్శబ్దం, స్థిరమైన దృష్టి, లోపల శక్తిని గుర్తించడం. ఈ శక్తిని ఎలా ప్రతిరోజు ఉపయోగించాలి? భయం, అసమర్థత, అలసట ఎలా అధిగమించాలో చూద్దాం. మనసు అల్లరి, భయం, కోపం, అసంతృప్తి అన్నీ మనలో నుండి బయటకు వస్తాయి. మనం చూసాం మన నిజమైన అనుభవం. అర్జునుడు, కృష్ణుడు, హనుమంతుడు. అందులోని ఒక సత్యం స్పష్టంగా కనిపిస్తుంది. మార్పు బయట నుండి కాదు, లోపలి మనసు నుండి వస్తుంది. ధ్యానం రోజుకి 10-15 నిమిషాలు, కాస్త ఎక్కువ కాదు, కేవలం స్థిరంగా. కళ్ళు మూసి శ్వాసను గమనించండి. ఆలోచనలు వస్తాయి, వాటిని చూసి వదిలేయండి. పోరాటం కాదు, పరిశీలించండి. మీరు భయపడకండి, కోపపడకండి. రోజు రోజుకి ఈ సాధనతో మనసు స్థిరమవుతుంది, ఫోకస్ పెరుగుతుంది, లోపలి శక్తి మేల్కుంటుంది. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ మనసు స్థిరంగా ఉంటే కోపం నియంత్రించబడుతుంది, భయం కరిగిపోతుంది, నిర్ణయాలు స్పష్టమవుతాయి. భయం మరియు సందేహం మనలోని 2 పెద్ద శత్రువులు. ధ్యానం నేర్పేది భయం ఒక ఊహ మాత్రమే, సందేహం ఒక రద్దు విధానం మాత్రమే. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుంచుకోండి. ధ్యానం ఒక్క రోజులో జీవితాన్ని మార్చదు. ఫోకస్ ఒక్కసారి పెరిగితే తగ్గదు. కానీ ప్రతిరోజు సాధన చేస్తే మనసు నిశ్శబ్దమవుతుంది, నిర్ణయాలు స్పష్టమవుతాయి, భయాలు గల్లంతవుతాయి. మీరు అసాధ్యాన్ని సాధిస్తారు. ఇది ఒక శాశ్వత మార్పు. ఇప్పుడు మీ వద్ద 2 మార్గాలు ఉన్నాయి. 1, పాత మనసుతో కొనసాగడం, అదే భయాలు, అదే కోపం. లేదా 2వది, లోపలి శక్తిని మేల్కొల్పడం, ధ్యానం, ఫోకస్, విశ్వాసం ద్వారా. మీరు ప్రపంచాన్ని గెలవాలనుకోవడం మొదలుపెట్టకండి. ముందుగా మీ మనసును గెలవండి. అప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.